మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వెలుగు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్. 3 బ్యారేజీలు దెబ్బతింటున్నాయని కామెంట్. అవసరం లేని 3వ టీఎంసీ పనులను కేసీఆర్ తన బంధువులకు కట్టబెట్టిండు వెంకట్రెడ్డి. భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో 1 ఎకరాకు నీలియ్యలే శ్రీధర్ బాబు. క్వాలిటీ లేని బ్యారేజీలు కుంగినై పొంగులేటి. బాంబులంటూ తప్పుదోవ పట్టించారు పొన్నం ప్రభాకర్. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పరిశీలన. దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు చేసి ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్టు అని కాళేశ్వరం గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీలు దొరికిన ప్రతిసారి గొప్పగా చెప్పుకుంది. ఇంజనీరింగ్ మార్వెల్ అని ప్రచారం చేసుకుంది. కానీ కరెంటు బిల్లులు భారం తప్ప దానివల్ల ఇప్పటి వరకు ఒరిగిందేమీ లేదని మంత్రుల తాజా ప్రకటనలో బయటపడింది. ఒక వరదకే పంప్ హౌస్ మునిగిపోవడం, 5 ఏళ్లకే ప్రధాన బ్యారేజు పిల్లర్లు కుంగిపోవడం, ఇంకో బ్యారేజీకి బొంగలు పడడం కాళేశ్వరం పరిస్థితిని తెలియజేస్తుందని మంత్రులు అన్నారు. ఇది గత సర్కారు చేపట్టిన ఫెయిల్యూర్ ప్రాజెక్టు, అవినీతి తప్ప నాణ్యత లేని నాసిరక ప్రాజెక్టు అని మండిపడ్డారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి ప్రతి అంటున్నారు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది శుద్ధ తప్పు, ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్టు, దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉన్నది. ఎవరైనా పైన కడతారు కానీ చిట్ట చివరికి కింద తీసుకొచ్చి కింద కట్టి కిందికున్న వాటర్ ని పంపుల ద్వారా పైకి ఎత్తి అక్కడి నుంచి పారేస్తారు. ఇది తెలివి తక్కువ పని అని ఇంతకు ముందే గతంలో చాలా సార్లు చెప్పారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా కట్టిరు. ఇది కేవలం ఇది కమిషన్ల కోసం మాత్రమే కట్టిన ప్రాజెక్టు, దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. గత 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చెప్తున్నాం, ఈ ప్రాజెక్టు వల్ల దేనికి యూజ్ కాదు. ఇది కరెంటు బిల్లులు తప్ప. దీనికి ఈ ప్రాజెక్టు వల్ల కరెంటు బిల్లుల భారం ఎక్కువ పడుతుంది ప్రజలపైన. ఇది శుద్ధ దండు ప్రాజెక్టు. లక్షల కోట్లు, 95 లక్షల కోట్లు ఇది ముందు తెలుస్తుంది మనకి. ఇంకా శుక్రవారం మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు నిన్న వెళ్లి పరిశీలించింది. వీళ్ళు హెలికాప్టర్లో నిన్న వెళ్లి మంత్రుల బృందం పరిశీలించింది. బ్యారేజ్ 7వ బ్లాక్ ను కూల్చి మళ్లీ కట్టాల్సి ప్రభుత్వం తరపున జీఎన్సీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పిల్లర్ల నిర్మాణం కన్నా కూల్చివేయడమే పెద్ద పని. కుంగిన వాటిని బ్లాస్ట్ చేస్తే మిగతా బ్యారేజ్ కి ప్రమాదం. డైమండ్ కటింగ్ తో పిల్లర్ల తొలగింపు. కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణానికి ₹95,000 కోట్లు ఖర్చు చేసి 97,000 ఎకరాలకే నీళ్ళిచ్చిర్రు. 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 97,000 ఎకరాలకే ఇచ్చిర్రు నీళ్లు. లక్షలు కాదు, ఎకరాలకే. 97,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చిర్రు. లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాన్న కేసీఆర్ 1000 దాటలే. ఖర్చు చేసి 97,000 ఎకరాలకే నీళ్లు తెచ్చిన లోన్లకు 16,000 కోట్ల వడ్డీలు చెల్లింపు. దీనికి తీసుకొచ్చిన 95,000 కోట్ల రూపాయలకు 16,000 కోట్ల వడ్డీలే చెల్లించడం. 16,000 కోట్ల రూపాయలు వాటి వడ్డీలకే పోయినాయి. ఇంకా అప్పుల కుప్పగా అట్లనే ఉంది అది. దానివల్ల అప్పులు తప్ప, వడ్డీలు కట్టడం తప్ప దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రపంచంలోనే అన్ని ప్రాజెక్టుల కన్నా పెద్ద ప్రాజెక్టు బాహుబలి మోటార్లు పెట్టినన్నారు. మొట్టమొదటి సంవత్సరమే నీళ్ళల్లో మునిగిపోయినాయి మొత్తం. అది కట్టడమే రాంగ్. ఆ ప్రాజెక్టు కట్టడమే రాంగ్ ప్లేస్ లో కట్టిరు. అది దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దీని మీద అయితే తీన్మార్ వల్ల కొన్ని గంటలు ఇచ్చిండు. ఇది శుద్ధ దండు ప్రాజెక్టు, దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. జనాల సొమ్ము గంగలో కలిపేస్తుండు, జనాల డబ్బులు గంగలో కలిపేస్తుండు అన్నట్టు ఆయన ఎంత కొయ్యో మొర్రో అని మొత్తుకున్నా ప్రతిసారి తన గొంతు నొక్కడానికే ప్రయత్నించింది ప్రభుత్వం. ఏనాడు ఇది మరి తప్పు, ఈ ప్రాజెక్టు వల్ల ఇలా ఎందుకు చెప్తున్నారు వీళ్ళు మేధావులు అని ఒక్కరోజు కూడా పరిశీలన చేయలేదు. నిజాలను ఎందుకు దాస్తారు? ఇంజనీర్లపై మంత్రుల ఆగ్రహం. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పనులు చేస్తుంటే ఎందుకు అడ్డుకోలే? కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎవరికి లాభం కలిగిందో చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం కలిగిందో చెప్పండి. కన్నెపల్లి రిపేర్ల బిల్లులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయని నిలదీత. ఇది 3వ పేజీలోని వార్త.
హామీల నుంచి తప్పించుకునేందుకే డ్రామాలు. కాళేశ్వరంపై ఎంక్వైరీ చేస్తే స్వాగతిస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. సిగ్గుండాలయ కడియం శ్రీహరి, నువ్వు సీనియర్ నేతవి. నువ్వు గతంలో కూడా మంచి మంచి పదవులు అనుభవించినావు, నీకు తెలుసా? మిమ్మల్ని అందరినీ కేసీఆర్ కాక ఇరికించాలని చూస్తున్నారు. ఇరుకుతారు మీరు. రాబోయే రోజుల్లో ఇంకా తెలుస్తుంది. మీరు మధ్యలో మీరే బలయ్యేది, బలిపశువులను చేసేది అని జనాలు అంటున్నారు గ్రామాలలో. 6 గ్యారంటీలకు అప్లికేషన్ల వెల్లువ. రెండో రోజు 8.12 లక్షల దరఖాస్తులు. రేషన్ కార్డు కోసం పెరుగుతున్న వినతులు. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు అవసరం లేదు. సిఎస్ దరఖాస్తు ఫారాలు కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచన. నన్ను చంపేందుకు కుట్ర. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుల్లో అక్రమ ఇరికించిండ్రు. ఆనంద్ కుమార్ నన్ను చంపతందుకు కుట్ర చేస్తున్నానంట. ఇంతకు ముందు ఎమ్మెల్యేల కొనుగోలులో నన్ను అనవసరంగా ఇరికించిండ్రు అంటున్నారు. నా హోటల్ను అన్యాయంగా కూల్చేశారు. బయటకు రాకుండా అక్రమ కేసులు పెట్టారు. సింహాయాజీ స్వామిని దాసోజీ శ్రవణ్ కు పరిచయం చేసిండ్రు. తొందరలోనే అన్ని విషయాలు బయట పెడతానని వెల్లడి. ఇది 2వ పేజీలోని వార్త. ఇంతకు ముందు ఎమ్మెల్యేల కొనుగోలు జరిగింది కదా, ఆ విషయం ఇది. ఏడాదిలో రూపాయలు 707 కోట్లు లూటీ. 2023 వార్షిక నేరాల నివేదికను విడుదల చేసిన డీజీపీ రవి గుప్తా. రాష్ట్రంలో పెరిగిన సైబర్ క్రైమ్ 17.59%. గత ఏడాది కంటే పెరిగిన నేరాలు 8.97%. డ్రగ్స్ కేసులు 1360. సీజ్ అయిన డ్రగ్స్ విలువ 7.99 కోట్లు. ప్రమాదాల్లో మృత్యులు 6788. ఇది 4వ పేజీలోని వార్త. బడికి పోవడం ఇష్టం లేక బస్సుల్లో చక్కర్లు. 2 రోజుల పాటు బస్సుల్లో బాలిక జర్నీ. గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. ఇది 2వ పేజీలోని వార్త. రేప్ చేసి తగలబెట్టేశారు. ఇజ్రాయెల్ మహిళపై హమాస్ మిలిటెంట్ల దాడులు. ఇది 5వ పేజీలోని. పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి. ఉదయం 10 దాటినా తగ్గని మంచు ప్రభావం. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. దాదాపు అన్ని జిల్లాల్లో రాత్రి టెంపరేచర్లు 15 డిగ్రీల లోపే. ఇది 2వ పేజీలోని వార్త. బిల్లింగ్ జాప్యంతో రూ56,000 కోట్ల అప్పు. సివిల్ సప్లైకు మిల్లర్ల నుంచి 88 లక్షల టన్నుల ధాన్యం పెండింగ్. 1000 కోట్ల విలువైన బియ్యం ఓపెన్ మార్కెట్ అమ్ముకున్నారు. సిఎంఆర్ పెండింగ్ తో రూ11,500 కోట్లు లాస్. ఏఎఫ్సిఐకి బియ్యం ఇస్తేనే కేంద్రం నుంచి నిధులు. గత ప్రభుత్వం పెద్దల అండతో మిల్లర్ల ఇష్టారాజ్యం. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటున్న ఎక్స్పర్ట్స్. సెక్యూరిటీ పెట్టుకుని వడ్లు ఇవ్వాలని ప్రతిపాదన. ఇది 4వ పేజీలోని. జేడీయూ చీఫ్ గా నితీష్. 5వ పేజీలోని వార్త ఇది. ఉల్ఫా శాంతి ఒప్పందం. ఇది 5వ పేజీ వార్త. ఒకే కుటుంబంలో 9 మందికి జీవిత ఖైదు. బాలిక పెండ్లి ఆపించిందని ఓ మహిళను కొట్టి చంపిన కేసులో సంగారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 9 మందికి జీవిత ఖైదీ విధిస్తూ జిల్లా కోర్టు శుక్రవారం సంచలన తీర్పిచ్చింది. ఈనాడు కాళేశ్వరం విఫలమైనట్లే. థర్డ్ పార్టీతో పాటు జ్యుడిషియల్ విచారణ చేస్తాం. వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు పర్యటన ప్రాణహిత చేవేళ్లను చేపట్టి తీరుతాం. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. ప్రాజెక్టుకు సందర్శించిన సందర్భంగా మంత్రుల మండిపాటు. ఇక్కడ విజువల్స్లో చూస్తున్నామా. మేడిగడ్డలో 3 పిల్లర్లను కూల్చేస్తా. డైమండ్ కటింగ్ తో విధానంలో తొలగించే అవకాశం. అన్నారంలో లీకేజ్ కి ప్రైవేటు ఏజెన్సీలతో గ్రాటింగ్. ప్రాణహిత చేవేళ్ల డిజైన్లలో నీటి లభ్యత లేఖనే మార్పులు. పీపీటీ ద్వారా వివరించిన ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్. 9వ పేజీలోని వార్త. 2వ రోజు అదే జోరు. ప్రజాపాలనకు 8.12 లక్షల పత్రాలు సరిపడ్డ లేక తప్పని వ్యయ ప్రయాసాలు. నేరాలు పెరిగినాయి. గత ఏడాది కన్నా 8.97% ఎక్కువ. 17% అధికమైన సైబర్ మోసాలు. 2023 వార్షిక సమీక్షలో డీజీపీ రవిగుప్తా వెల్లడి. కాళేశ్వరం ఖర్చు రూ93 కోట్లు అయితే రూ1,00,000 కోట్లు అవినీతి ఎక్కడి? కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి. మాజీ మంత్రి కడియం శ్రీహరి. సూటి ప్రశ్న 9వ పేజీలో. మస్తు చేసిరు సూటి ప్రశ్నలు. గతం మళ్ళీ తెలుసు కదా. దివ్యాంగ సిబ్బందికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు. ఈ 9వ పేజీలోని వార్త. మిగతాది ఎల్ఐసికి ఇచ్చారు. తర్వాత ద గ్రేట్ డైమండ్ సేల్. సాక్షి. వాటిని కూల్చాల్సిందే. మేడిగడ్డలో 3 పిల్లర్లు 3
రేడియల్ గేట్లు 3 స్లాబ్లను తొలగించాల్సిందే. మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈఎన్సి మురళీధర్ వెల్లడి. 7వ నంబర్ బ్లాక్ లోని 18, 19, 20వ నంబర్ పియర్లను పూర్తిగా కూల్చేయాలి. కూల్చివేతకు 3 ప్రత్యామ్నాయాలు పరిశీలన. కొత్త బ్లాక్ నిర్మించుకుంటే కూల్చివేతకు అధిక సమయం పడుతుంది. బ్యారేజ్ ఎందుకు కుంగిందో తెలుసుకోవడానికి త్వరలో పరీక్షలు. ప్రాణహిత చేవెళ్ల పునరుద్ధీకరణ ఇంజనీరింగ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన రాష్ట్ర మంత్రుల బృందం. ఇది 2వ పేజీలోని వార్త. ప్రజల దృష్టి మళ్లించేందుకే డ్రామాలు బీఆర్ఎస్ సీనియర్ నేత. ఇది 2వ పేజీలోని వార్త. కాంగ్రెస్ కు 2, బీఆర్ఎస్ కు 1. వచ్చే మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో దక్కే స్థానాలు ఇవే. 3 నుంచి లోక్సభ సన్నాహక భేటీలు. షెడ్యూల్ విడుదల చేసిన బీఆర్ఎస్ తెలంగాణ 21 వరకు వరుస సమావేశాలు. హాజరు కానున్న పార్లమెంట్ నియోజకవర్గంలోని ముఖ్య నేతలు. ఇది 2వ పేజీలోని వార్త. ఇప్పుడైనా సర్దుకుంటారా? కుదురుకొని సమన్వయంతో పనిచేస్తారా? అమిత్ షా క్లాసులతోనైనా మార్పు వస్తుందా? బీజేపీ రాష్ట్ర శ్రేణుల్లో ఇప్పుడు ఇదే చర్చ. అసెంబ్లీ ఫలితాల సమీక్ష. లోక్సభ ఎన్నికల దిశానిర్దేశం సందర్భంగా షా వ్యాఖ్యలు కలకలం. డామిట్ కథ అడ్డం తిరిగింది. ఇది 6వ పేజీలోని వార్త. అస్సాంలో ఇక శాంతి పవనాలు. ఇది 6వ పేజీలోని వార్త. నేడు అయోధ్యకు ప్రధానమంత్రి మోదీ. రూపాయలు 1450 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఆధునీకరించిన రైల్వే స్టేషన్ కు ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ఎయిర్పోర్ట్ మహర్షి వాల్మీకి పేరు. రైల్వే స్టేషన్ కు అయోధ్య జంక్షన్ గా నామకరణం. ఇది 6వ పేజీలోని వార్త. అయోధ్య రాముడికి ఎంపిక పూర్తి. 3 విగ్రహాల నుంచి 1 ఖరారు చేసిన ట్రస్ట్. 7వ పేజీలో వార్త. అది ఎన్ఐఏ ఎస్పీగా విష్ణు వారియర్. ఇది 10వ పేజీలోని వార్త. 9 హట్టి కట్టి తీరుతాం. రీడిజైన్లతో పాటు పాత చోటే బరాజ్ నిర్మిస్తాం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కొనసాగిస్తాం. మేడిగడ్డపై న్యాయ విచారణ జరిపిస్తాం. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఇంజనీరింగ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. 4 మంత్రులతో మేడిగడ్డ పరిశీలన. బరాజ్ స్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. 2వ పేజీలో. శుక్రవారం మేడిగడ్డ బరాజ్ పై భాగాన్ని పరిశీలిస్తున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, ఎమ్మెల్యే వివేక్ తదితరులు. ఇక్కడ విజువల్స్ లో మనం ఈ ఫొటోస్ లో చూస్తున్నాం. కాంగ్రెస్ వి కట్టుకదలే. మంత్రుల పర్యటనలతో ప్రాజెక్టులపై ఆరోపణలన్నీ డొల్లేనని తేట తెల్లం. ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి. హంబాక్ 93,000 కోట్లే ఖర్చయిందన్న మంత్రులు. రాహుల్, రేవంత్ రెడ్డి అవినీతి ఎక్కడో చెప్తారా? 98,000 ఎకరాల కొత్త ఆయకట్టు పెంపు. 17 లక్షల ఎకరాల ఆయకట్టు విస్తీరణ. పీపీటీలో నిజాలు చెప్పిన మంత్రులకు ఇన్నాళ్ళు ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని ఎట్లా అన్నారు? మేడిగడ్డ ఘటనపై విచారణకు కోరిందే మేము. ఎంక్వైరీకి ముందే అవినీతి తీర్పులిస్తారా? కాంగ్రెస్ కు కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్. కాక ఇంకా విచారణ జరగలేదు. విచారణ తర్వాత కాళేశ్వరం రీడిజైన్ సబబే. ప్రాజెక్టులతో 17 లక్షల ఎకరాల స్థిరీకరణ. 98,000 ఎకరాల ఆయకట్టు సృష్టించాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఈఎన్సి 2వ పేజీలో వార్త. ఇది దివ్యాంగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్. కేంద్ర ఉద్యోగులకు సర్కారు తీపి కబురు. 2016 జూన్ 30 లోక్సభ ఎన్నికల ముంగిట నిర్ణయం. 7వ పేజీలో వార్త. ఇది గ్యారంటీ దరఖాస్తులు ట్రక్కు పెట్టెల్లోకి. వార్డుకో బాక్స్ కొనుగోళ్లకు మున్సిపల్ శాఖ ఆదేశం. హరీష్ అన్న రైతు బంధపడలే. ఇక్కడ ఫోటోలోని విజువల్స్ చూస్తున్నాం. గతంలో కూడా డిసెంబర్ తర్వాత వేసిర్రు. నడుసొచ్చిన మీటర్. ట్రాన్స్ఫార్మ్ కష్టాలు. ఆర్టీసీ బసెక్కిన అమ్మ ఒడి. సార్వత్రిక సమరానికి సన్నాహం. 3 నుంచి బీఆర్ఎస్ వరుస సమావేశాలు. తెలంగాణలో సెగ్మెంట్ల వారీగా భేటీలు. పాల్గొననున్న కేటీఆర్, ఇతర ముఖ్య నేతలు. ఏటీఎంలో బంగారం. ఇక్కడ మనకు వార్త. స్టాఫ్ నర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో గందరగోళం. తక్కువ మార్కులు వచ్చిన మెరిట్ జాబితాల్లో పేపర్లు. కొత్తగా జత చేసిన 1800 పోస్టుల్లో మాకు అన్యాయం. రిక్రూట్మెంట్ బోర్డు వద్ద 6వ జోన్ అభ్యర్థుల ఆందోళన. జోన్ల వారీగా ఫలితాలు వెల్లడిలో అధికారుల నిర్లక్ష్యం. ఉల్ఫాతో శాంతి ఒప్పందం. ఎంబీఏ క్రాష్ కోర్సులు
బూటకం, ఇది 7వ పేజీలోని వార్త. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్